నమస్తే, దిస్ ఈజ్ సౌర్య. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ నెతన్యాహు చనిపోయాడని కొంతమంది అన్నారు. ఇప్పుడేమో ఉన్నాడు, యుద్ధం చేస్తున్నాడు నెతన్యాహు అనేది ఉంది. అయితే ప్రస్తుతం అయితే నెతన్యాహు ఉన్నాడు. కాకపోతే ఆయన మీద ఉన్న కేసెస్, ఎలాంటి కేసులు ఉన్నాయి, ఇన్ కేసు ఒకవేళ ఎలక్షన్స్ జరిగితే నెతన్యాహుకి వచ్చే ప్రమాదం ఏంటి, సో దానికోసం ఈ యుద్ధాన్ని ప్రొలాంగ్ చేస్తూ వెళ్తున్నాడు అనే ఆరోపణ కూడా వినిపిస్తుంది. సో ఇది ఆరోపణ వాస్తవమా? బట్ ఆయన మీద ఉన్న కేసులు ఎలాంటి కీలకమైన కేసులు ఉన్నాయి, ఖచ్చితంగా జైలుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే సార్. నెతన్యాహు అనగానే అందరికీ కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఆయన బిహేవియర్ అట్లానే అనిపిస్తుంది. ఎలక్షన్స్ దగ్గరికి వస్తూ ఉన్నాయి. సో ప్రస్తుత పరిస్థితి ఏంటి? నిజంగానే ఆయన జైలుకు వెళ్ళే అవకాశం ఉందా? కేసెస్, ఎలాంటి కేసెస్ ఆయన మీద ఉన్నాయనుకోవచ్చు ఇప్పటి వరకు కూడా? మామూలుగానే మనకు అదే తన్ను మాలిన ధర్మం మొదలు చెట్టు బేరం అని ఒక సామెత ఉంది. అంటే ముందు తనని తాను ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం అనేది ఎక్కువ మందిలో కనబడుతుంది. అది ముఖ్యంగా ఇలాంటి నియంత స్వభావం ఉన్న వాళ్ళలో ఎక్కువ మందిలో నార్సిసిజం అనేది ఉంటుంది. అంటే తనకి చిన్న నష్టం జరిగినా వాళ్ళు భరించలేరు, తన చుట్టూనే వాళ్ళ ప్రపంచాన్ని ప్లాన్ చేసుకుంటారు. ప్రపంచం ఏమైపోయినా వాళ్ళకి పట్టదు, ఫరక్ లేదు. అలాంటి వాళ్ళల్లో అంటే ఒక హిట్లరు, ఒక స్టాలిను, సద్దాం హుస్సేను, ఇలాగ అనేక మంది బతికున్న వాళ్ళల్లో ఇప్పుడు మనకు కనబడేది ప్రధానంగా ఇద్దరు, ట్రంప్, నెతన్యాహు. ట్రంప్ అన్నా ఇంతమందిని చంపించలేదు, కానీ నెతన్యాహు 75,000 మందిని చంపించాడు. నిన్నటికి నిన్న కూడా అతను చాలా సరదాగా చెప్తున్నాడు, ఒక ఫ్యామిలీని చంపేశారు మా వాళ్ళని ఆనందంగా చెప్తున్నాడు. అంటే అతనికి ఎవరైనా చనిపోతే చాలా ఆనందం అనమాట. అలాగా 75,000 మంది, అందులో 25,000 మంది పిల్లల్ని చంపేశాడు. ఇప్పుడు యుద్ధంలో కూడా లెబనాన్లో ఒక 3,000 మంది, ఇక్కడ ఒక 3,000 మంది ఇరాన్లో చనిపోయారు. మొన్నైతే అసలు రద్దీగా ఉన్న వీడియోలంతా బయటకు వచ్చి ఆ వీడియోలు చూస్తుంటే అసలు వీడు మనిషి అని అనిపిస్తుంది. చాలా రద్దీగా, ఫుల్ బిజీగా ఉన్న రోడ్ల మీద బాంబులు వేయించాడు అతను. సో వేలాది మంది గాయపడ్డారు, 254 మంది చనిపోయారు. అందులో చాలామంది డాక్టర్లు, మహిళా డాక్టర్లు ఉన్నారు, మహిళా జర్నలిస్టులు, వాళ్ళ ఫోటోలు అవన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ఆ స్థాయిలో ఇతను చేస్తున్నాడు. ఇతని మీద ఇప్పుడు ఇతను చేయడానికి, యుద్ధం కంటిన్యూ కావడానికి తన పర్సనల్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఆ పర్సనల్ రీజన్స్ ఏంటంటే, అతని మీద కొన్ని కేసులు ఉన్నాయి. ఆల్రెడీ అతను జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. యుద్ధం కానీ ఆపితే అతను జైలుకి వెళ్తాడు. నిన్న కూడా ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి క్లియర్గా చెప్పింది ఏంటంటే, నెతన్యాహు యుద్ధం చేయడానికి ప్రధాన కారణం అతని మీద కేసులు ఉన్నాయి, యుద్ధం ఆపితే అతను జైలుకి వెళ్తాడు, అందుకని యుద్ధం ఆపకుండా అతను మళ్ళీ లెబనాన్ మీద అటాక్ చేయడానికి కారణం అదే అనేది కూడా నిన్న ఆయన చెప్పాడు, అబ్బాస్ అరాక్చి. అసలు ఏంటి, నెతన్యాహు మీద ఏం కేసులు ఉన్నాయి, ఎలాంటి కేసులు ఉన్నాయి, ఆయన జైలుకి పోయే ప్రమాదం ఉందా, జైలుకి పోకుండా ఉండడానికి నెతన్యాహుకి ఉండే మార్గం యుద్ధం ఒకటేనా, ఇంకేదన్నా ఉందా? ఇప్పుడు మనం చూస్తున్నాం, జగన్ మీద 12 ఏళ్ళుగా జగన్ బెయిల్ మీద బయట ఉన్నాడు. ఎలా మేనేజ్ చేసుకుంటున్నాడు? జైలుకి వెళ్ళి వచ్చి సీఎం అయ్యాడు, ఇప్పుడు మళ్ళీ ఎలా మేనేజ్ చేసుకుంటున్నాడు? బికాస్ మోడీ అండ ఉంది కాబట్టి. సింపుల్, అది అందరికీ తెలుసు. మోడీ అండ లేకపోతే కేసులు కొట్టేయాలా, జైలు కన్నా కన్విక్షన్ కానీ అవేమీ జరగకుండా 12 ఏళ్ళ పాటు ఇలాగే చాలా మంది ఉన్నారు. జగన్ ఒకడే కాదు, ఇలాగా కేసులు ఉన్న చంద్రబాబు మీద కూడా 27 కేసులు ఉన్నాయి. అలాగే చాలా మంది మీద కేసులు ఉండి కూడా ఇప్పుడు ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరకలేదా రేవంత్ రెడ్డి ఓటుకు నీటి కేసులు, మరి ఆయన సీఎం అయ్యాడు. సో ఇది అన్ని దేశాల్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు నెతన్యాహు మీద ఏమేమి కేసులు ఉన్నాయి, అతను జైలుకి వెళ్ళే అవకాశం ఉందా లేదా అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా నెతన్యాహు మీద 2 రకాల కేసులు ఉన్నాయి. ఒకటేమో డొమెస్టిక్ కరప్షన్ కేసులు, అవి 3 కేసులు ఉన్నాయి. అంటే ఇజ్రాయిల్లో అతను కరప్షన్కు పాల్పడిన కేసులు 3 ఉన్నాయి. అది కాకుండా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని ఒకటి ఉంటుంది. ప్రపంచంలో ఏ నాయకుడైనా కూడా క్రైమ్స్కి పాల్పడితే హ్యుమానిటేరియన్ క్రైమ్ అంటారు. అంటే అమాయకుల్ని, సిటిజన్స్ని చంపితే దాన్ని వార్ క్రైమ్స్గా పరిగణిస్తారు, వార్ క్రిమినల్గా అతన్ని పరిగణిస్తారు. అలాగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇతను వార్ క్రిమినల్గా పరిగణించి అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. కాకపోతే ఏంటంటే, మన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇవి ఉంటాయి కదా, వాటికి ఏంటంటే బుస కొడతాయి తప్ప కాటు వేయలేని పాములాగా ఉంటాయి. అవి ఊరికే అప్పుడప్పుడు బుస కొట్టగలవు, బుస్సు ఉంటాయి తప్ప కాటు వేయవు. కాటు వేయవని వీళ్ళకి కూడా తెలుసు. కాబట్టి ఈ బుస్సులకి వాళ్ళు ఏం భయపడరు.
కాకపోతే మేము ఉన్నామని చెప్పడానికి అవి అప్పుడప్పుడు బుస్సులు ఉంటాయి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా అలాంటిది, బుస్ అని చెప్తాను తప్ప వారెంట్ ఇచ్చినప్పుడు అతను అరెస్ట్ ఎలా చేయిస్తుంది, దానికి ఏమీ అవి లేవు, పవర్స్ లేవు. కాబట్టి అతను తిరగగలుగుతున్నాడు. ఎవరైనా ఇంటర్నేషనల్ కోర్టు ఇచ్చింది కాబట్టి మా దేశాల్లో ఐర్లాండ్ లాంటి దేశాలు అతన్ని క్రిమినల్గా డిక్లేర్ చేసి ఒక 14 దేశాలు వీసాలు కూడా బాయ్కాట్ చేశాయి ఇజ్రాయెల్. వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు, నిన్న కూడా బెదిరించాడు ఐర్లాండ్ ఇంకో దేశాన్ని, మీ అంత చూస్తామని. సో ఆ స్థాయిలో అతను ఉన్నాడంటే కారణం అమెరికా అండ చూసుకొని ఉంటున్నాడు. సో ఇప్పుడు అందువల్ల ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది వేస్ట్, చెల్లదు. కాకపోతే ఇంటర్నల్గా ఉన్నవి మాత్రం అతనికి చుట్టుకునే అవకాశం ఉంది. ఆ కేసులు ఏంటంటే 3 కేసులు ఉన్నాయి. కేసు నెంబర్ 1000, కేసు నెంబర్ 2000, కేసు నెంబర్ 4000. ఈ 3 కేసులు. ఈ 3 కేసులు ఎప్పుడు ఉన్నాయంటే 2016లో 19లో ఉన్నాయి. ఇంతకుముందు ఇతను కమ్యూనికేషన్ మినిస్టర్గా పనిచేశాడు 2014 నుంచి 17లో. అప్పుడు ఇతను కొన్ని అవకతవకలు పాల్పడ్డాని. సిమిలర్గా జగన్ లాంటి కేసులే ఇవి. 2019లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. 2019లోనే చివరికి వచ్చేసరికి ఇండైట్మెంట్ అంటారు, అంటే ఛార్జ్ షీట్ లాంటిది ఫ్రేమ్ అయింది. 2020లో ట్రయల్ స్టార్ట్ అయింది. అంటే ట్రయల్ ఇజ్రాయెల్ ఫస్ట్ సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. ట్రయల్ స్టార్ట్ అయిన ఇంతకుముందు ఎవరి మీద కూడా ఇజ్రాయెల్లో ప్రైమ్ మినిస్టర్ మీద ఇటువంటి జరగల, ఫస్ట్ ఇతనే. 2021 నుంచి 24 వరకు ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాల్ని కోర్టులో పెట్టింది. ఇప్పుడు ఏంటంటే 24 నుంచి డిఫెన్స్ నడుస్తుంది ట్రయల్. కానీ ఇప్పుడు ఏంటంటే వార్ టైం కోర్టు నడవదు కదా, యుద్ధం జరుగుతుంటే కోర్టులు నడవు కదా, అలాగా ఫ్రీజ్ అయిపోయింది అనమాట. కేసు కూడా ఫ్రీజింగ్లో ఉంది యుద్ధం వల్ల. ఇప్పుడు యుద్ధంగానే ఆగిపోతే మళ్ళీ కేసు ముందుకు వస్తుంది. సో అసలు ఏంటి కేసు నెంబర్ 1000 ఏంటి, 2000 ఏంటి, 4000 ఏంటి చూసినప్పుడు కేసు నెంబర్ 1000 వచ్చి, ఇది మనం కూడా వినేదే, గిఫ్ట్లు తీసుకున్నారు ఈయన వీళ్ళ భార్య. గిఫ్ట్లు అంటే అవి ఏమేంటంటే, ఒకటి సిగార్స్ అంట, కాస్ట్లీ సిగార్స్, 2 షాంపెయిన్స్, తర్వాత జ్యువెలరీ. వీళ్ళ భార్య సారా, అది ఒక్క సిగార్ అండ్ షాంపెయిన్స్ మద్యం $195,000 వర్త్ అంట, 2 అంత తీసుకున్నారు. అది కాకుండా జ్యువెలరీ ఉంది, అది మనకు కరెక్ట్గా తెలీదు. ఎవరి దగ్గర తీసుకున్నారంటే, ఒకటి హాలీవుడ్ ప్రొడ్యూసర్ దగ్గర తీసుకున్నారు, ఆర్నాన్ మిల్చర్ అని ఒక హాలీవుడ్ ప్రొడ్యూసరు. ఎందుకు తీసుకున్నారంటే అతని బిజినెస్లు ఏవో ఉంటే ట్యాక్స్ ఎవేషను, వీసాలకు సంబంధించి అవన్నీ సెటిల్ చేసి ఇస్తామని తీసుకున్నారు. రెండోది ఆస్ట్రేలియన్ బిలియనీర్ ఒక ఆయన ఉన్నాడు, జేమ్స్ పార్కర్, ఆయన దగ్గర తీసుకున్నారు. ఇదంతా కూడా 10 ఏళ్లకు ముందు జరిగిన కథ. ఇది కేసు నెంబర్ 1000. కేసు నెంబర్ 2000 ఏంటంటే, అక్కడ ఒక మీడియా బ్యారన్, ఇది కూడా మనకి ఈనాడు, జ్యోతి, సాక్షి కనబడతాయి. మీడియా బ్యారన్ ఒక ఆయన ఉన్నాడు, ఆర్ఎన్ మోజెస్ అని. ఆయనది ఎడిత్ అలీ రోనోత్ అనే ఒక పత్రిక ఉంది. దానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని ప్రత్యర్థి పత్రికని తొక్కేసేదానికి ఈయన ప్లాన్ చేశాడు. ఇజ్రాయెల్ హయోమ్ అని ఇంకొక పత్రిక ఉంది, ఆ పత్రికకి యాంటీగా ఒక చట్టం క్రియేట్ చేసి ఈ పత్రిక అనుకూలంగా చేసుకోవడం అనేది ఒకటి చేశాడు. అది ఇక్కడ కూడా జరుగుతాయి కదా, తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఈనాడికి, జ్యోతికి, సాక్షికి, జగన్ ఉంటే సాక్షికి మేలు చేసి వీళ్ళిద్దరికి ఇలాగే ఉంటది కదా, అదే కేసు అనమాట. ఇక మూడవది కేసు నెంబర్ 4000 బెజెక్ వాలా కేసు అంటారు దీన్ని. ఇది బెజెక్ అనే ఒక టెలికాం కమ్యూనికేషన్ సంస్థ ఉంది, వాళ్ళకి ఫేవర్ చేసే విధంగా చట్టం క్రియేట్ చేసి చేశాడనమాట. దానివల్ల ఇతనికి ఏంటంటే క్విడ్ ప్రోకో ఇవన్నీ కూడా. ఇతనికి వాళ్ళది కూడా ఒక పత్రిక, మీడియా సంస్థ ఉంది. ఆ మీడియా సంస్థ ఎడిటోరియల్ పాలసీ అంతా కంట్రోల్లో ఇతనికి ఇచ్చారు. అంటే తన ఇమేజ్ని తన చుట్టూ ఒక ఇది పెంచుకోవడం కోసం చేశాడు. సేమ్ మనకి ఇక్కడ ఇవే గుర్తుకొస్తుంది, అది చేశాడు అనమాట ఈయన. అంటే క్విడ్ ప్రోకో, మీడియా మేనేజ్మెంట్, ఈ 2 చేశాడండి. ఈ 2కి సంబంధించి 3 కేసులు ఉన్నాయి. 3 కేసులని కలిపి సింగిల్ ట్రయల్గా వాళ్ళు కోర్టు చేస్తుంది, సుప్రీంకోర్టు. సో దీంట్లో మ్యాక్సిమం సాక్షులు బలంగా ఉన్నాయి. కొన్ని అయితే రికార్డింగ్, లాస్ట్ చెప్పిన కేసులో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, ఈయన డిస్కస్ చేసింది అవన్నీ రికార్డింగ్ కూడా ఉంది. కాబట్టి బలమైన సాక్ష్యాలు ఉంది కాబట్టి ఈయనకి శిక్ష పడే అవకాశం ఉంది. మామూలుగా వాళ్ళ చట్టం ప్రకారం బ్రైబరీకి వాటికి అప్ టు 10 years పడే అవకాశం ఉందంట. సో ఇంకొక కేసులు అయితే 3 ఏళ్ళు పడే అవకాశం ఉంది. ఇలాగా పడితే ఆయన ఇంకా పబ్లిక్గా
కంటెస్ట్ చేయడానికి కూడా లేదన్నమాట. ఓకే. సో అందువల్ల ఆయన జీవితం సమాప్తం, జైలుకి వెళ్ళాలి. సో అందుకని ఆయన ఏం చేస్తున్నాం అంటే యుద్ధం ఏదో ఒకటి జరుగుతూ ఉంటే కోర్టు ఫంక్షన్లోకి రాదు, మనం అవునా. నెట్టుకుంటూ వెళ్ళొచ్చు అనేది ఆయనకున్నది. అందుకని ఎక్కడో ఒక చోట కాల్పుల విరమణ అనేక సార్లు జరిగినా కూడా, గాజాతో జరిగింది, లెబనాన్తో 2024 నవంబర్లో కాల్పుల విరమణ జరిగింది. అయినా 15 సార్లు ఇప్పటి వరకు అటాక్ చేశాడు అతను లెబనాన్ని. అంటే ఏదో ఒక సాగు చూపించి మనకి సెక్యూరిటీ అనో అదో అనో ఏదని చెప్పి ఎప్పుడు నిరంతరం వార్లు చేస్తూనే ఉండాలనేది అతనికి ఉన్న ఇదనమాట. అది ఇప్పుడు అందరూ కూడా అదే చెప్తున్నారు. అంటే నెతన్యాహు క్రిమినల్గా కేసుల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దాన్ని కూడా ఏంటంటే చట్టాలు చేసుకోవడానికి కూడా ఈయన ట్రై చేస్తున్నాడు. ఒకటి, ప్రెసిడెంట్ ద్వారా క్షమాభిక్ష పెట్టించుకోవడం. రెండు, ఒక కేసునైతే ఒక ప్రత్యేక చట్టం తయారు చేసి ఆ కేసు నుంచి బయటికి రావాలని కూడా ట్రై చేస్తున్నాడు. ప్రతిపక్షాలు పన్నేయకుండా ట్రై చేస్తున్నాయి. ఇది కూడా ఒక పక్క నడుస్తుంది. అంటే యుద్ధమే కాకుండా దీని నుంచి ఎలా బయటపడాలనేది అతను ప్లాన్లు కూడా అతను వేస్తున్నాడు. అది కూడా ఇప్పటివరకు ఒక కొలిక్ అయితే రాలేదు. సో అందుకని ఇతను యుద్ధం ఆపేస్తే ఈ కేసు ముందుకు వస్తుంది. ఈ కేసు ముందుకు వస్తే ఎలక్షన్లో పార్టిసిపేట్, అక్టోబర్లో ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్లో ఆయన పోటీ చేయలేడు, అతని రాజకీయ జీవితం సమాప్తం అయిపోతుంది, జైల్లోకి వెళ్ళాలి. అందుకోసమే యుద్ధాలు ఏదో ఒక కెలికి చుట్టూ యుద్ధం చేస్తున్నాడు అనేది ఇప్పుడు చెప్తున్నమాట. ఓకే, రైట్, థ్యాంక్ యూ.